అంటే ఆయన కూడా ఇప్పుడు నేను మాట్లాడలేనులే తర్వాత మాట్లాడతానని వెళ్ళిపోవచ్చు నార్మల్గా నో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యువతల పక్కల వాళ్ళు ఏం మాట్లాడారో ఆడియో వేయమనండి, చెప్పండి అతన్ని. ఎందుకు కొట్టాడు మోహన్ బాబు గారు? ఎందుకు అంత ఫ్యూరియస్గా బిహేవ్ చేశాడు? ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నా ఎందుకు మాట్లాడలేదు? చెప్పండి వీళ్ళని. ఎందుకు నోరు ఇప్పాలి కదా. సరే మేము ఈ క్వశ్చన్ అడిగాము, ఆయన అందుకు కొట్టారు. ఇప్పటిదాకా ఈ విజువల్స్లో కూడా చెయ్యిట్లో పెట్టుకొని ఫోన్ చూసుకుంటున్న వీడియో చూపిస్తున్నారు, కానీ ఆయన్ని ఇట్లా మైకు లాగి ఆ వైర్ లాగి కొట్టడం చూపిస్తున్నారు, కానీ అవతల పక్కన వాళ్ళు ఏ ప్రశ్న అడిగారని ఎందుకు చెప్పట్లేదని నా క్వశ్చన్. ఇప్పుడు జరిగిన 4 గంటలు అయిందా? ఇప్పుడు టైం ఎంతండి? టైం 11 అయింది. 7:30 8 గంటల టైం జరిగింది. ఇది 8:17 అప్పుడు 4 గంటల్లో సో కాల్డ్ ఛానల్ ఆయనని ఏ ప్రశ్న అడిగినందుకు వీళ్ళు కొట్టారు అనేది ఎందుకు బయట పెడితే నువ్వు నిజాయితీ పరుడువే కదా. యూ హ్యావ్ ఏ రైట్ యాజ్ ఎ జర్నలిస్ట్ టు క్వశ్చన్ ఏ సెలబ్రిటీ, టు క్వశ్చన్ ఏ ఇండివిజువల్. వాట్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ టు హిమ్, వై హీ గాట్ ఫ్యూరియస్? నీ ఇంట్లోకి చొరబడినందుకు కొట్టలేదుగా. ఆయన విజువల్ చూసారుగా, మైక్ చేతిలో పట్టుకున్నాడు, సమాధానం చెప్పాలనుకున్నాడు, తర్వాతే కదా మైకుని ఇట్లా లాగి కొట్టాడు. రాగానే నీ చేతిలో మైక్ లాగి కొట్టలేదుగా. విజువల్ క్లియర్గా నువ్వే వేస్తున్నావుగా. నువ్వు నీ ఛానల్కి సంబంధించిన వాళ్ళు ఆయనని ఏం క్వశ్చన్ వేశారు అది ఇంపార్టెంట్. తర్వాత ఆ మనిషి ఫ్యూరియస్ అయ్యాడు. సి ఐఎమ్ నాట్ కరెక్ట్ టెల్లింగ్ సపోర్టింగ్ మోహన్ బాబు గారు బీటింగ్ ఏ జర్నలిస్ట్. ఇట్స్ ఎ రాంగ్. రైట్ టు ఆస్క్ ఇస్ ఎ రూల్ డెమోక్రసీ ప్రకారం. ఈయన అడగచ్చు, అతని వృత్తి జర్నలిస్ట్గా. కానీ నువ్వేం అడిగావు? సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి? బయట అంత ఉద్వేగం జరుగుతుంది, సెక్యూరిటీని కొడుతున్నాడు చొక్కా ఇప్పేసి మోహన్ బాబు గారు, సారీ మంచు మనోజ్ గారు. మోహన్ బాబు గారు లోపల ఉన్నారు, కూతురు కోసం పోరాటం చేస్తానని బయట వాగుతున్నావు. మీడియా అంతా వచ్చేసింది, పోలీసులు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఇంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. నువ్వు వచ్చి మైకు ముందు పడి మీ స్పందన ఏంటంటే, స్పందన ఏంటి? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, సో కాల్ దీస్ పీపుల్ ఆర్ టెల్లింగ్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్ టు ఆస్క్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ యూ షో వాట్ యు హావ్ ఆస్క్డ్, నువ్వు ఏం అడిగావో అనేది నువ్వు చూపిస్తే అప్పుడు ఆయనది తప్పు అంటారు. సార్ ఇప్పటికే ఆయనదే తప్పే, ఆయనంత ఫ్యూరియస్ అవ్వాల్సిన పని లేదు. సార్ ఆగండి అని కూడా అనొచ్చు, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ సిచ్యువేషన్స్ ఆయన అలా చేశాయని అంటాను నేను. ఇన్ని చేసినా కూడా ఆయన గారిది ఆ విషయంలో కొద్దిపాటు తొందరపాటు అంటాను నేను. కానీ మన మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అయింది అని ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఆ ఫ్యామిలీకి ఒక పీస్ దొరుకుతుంది. ఏవేవో రాసేసి మంచు మనోజ్ గారు వెంటిలేటర్ మీద ఉన్నారు రాశారండి సోకాల్ ఛానల్. వెంటిలేటర్ మీద ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నాడా? చొక్కా ఇప్పేసి మరీ తలుపులు బద్దలు కొడుతున్నాడు. సో ఒక తండ్రి కొడుకుల మధ్య పెద్ద కొడుకు పరారిలో ఉన్నాడు, మోహన్ బాబు గారు తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు, పోలీసులు హల్చల్ చేస్తున్నారు, పోలీస్ కుక్కల్ని పెట్టి సెర్చ్ చేస్తున్నారు. ఏందండి ఆయన ఏజ్ ఏంది, ఆయన పరపతి ఏంటి, ఆయన తీసిన సినిమాలేంటి? ఆయనకి సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రస్థానం ఉంది, ఏ హీరోకి లేదు సార్. 500+ సినిమాలు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. ఇంట్లో ఆయన పెదరాయుడేనండి. ఒక తండ్రి ఒక కుటుంబానికి పెదరాయుడే. తండ్రి చెప్పిన మాట తండ్రి బతుకున్నంత వరకు పిల్లలు వినాల్సి అంతే. అలాంటప్పుడు నీ జన్మకి సార్థకతమేమీ లేదు, ఎందుకంటే అతనిచ్చిన జన్మే నీది, నువ్వెక్కడో ఊడిపల్లా. అలాంటిది నువ్వు తండ్రిని రోడ్డు మీద కీడ్చి నీదే కరెక్ట్ అని జనాల్ని నువ్వు ఒప్పించాలంటే ఎంతవరకు కరెక్ట్? ఇఫ్ ఎట్ ఆల్ మోహన్ బాబు గారిది తప్పు ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని తేల్చుకో, రోడ్డు మీద కీడ్చకూడదు. ఆయన సార్ సెలబ్రిటీ కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం, కానీ ఒక సాటి మనిషిగా ఒక తండ్రి మనిషి ఎంత బాధపడే ఏమైనా అయితే రేపొద్దున నష్టపోయేది నువ్వే. జీవితాంతం ఆ పాప నిన్ను నీ పిల్లల్ని అంటుకుంటది. తాత 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 అని నీ కూతురే పిలవాలి. ఈ రోజు కొట్టుకున్నావు నువ్వు, రేపొద్దున రోజున అదే ఇంటికి రావాలి నువ్వు. ఎప్పటికైనా ఆయన బిడ్డవే నువ్వు. నా కడుపు నిండా పెంచుకున్నానురా నిన్ను, నీకు అడిగిందల్లా ఇచ్చానురా, మారురా, ఇప్పటికైనా తాగకురా, తాగి గొడవ చేయకురా అని రోడ్డుకెక్కి చెప్పే స్టేజ్కి తీసుకొచ్చావు నీ తండ్రిని. ఎంతమంది నవ్వుకుంటారండి? నవ్వుకోరా సినిమా ఇండస్ట్రీలో? బాధపడతారా? అలా బాధపడే వాళ్ళైతే ఒక్కరైనా వచ్చారా ఆ ఇంటికి? ఇంత జరుగుతుంది, ఒక్కరైనా వచ్చారా ఆ ఇంటికి? ఆయన ఎప్పుడు అడగల సపోర్ట్. ఆయన ఒంటరిగానే నిలబడ్డాడు, ఒంటరిగానే పోరాడాడు, ఒంటరిగానే మాట్లాడాడు. అలాంటిది కొడుకు వచ్చి రోడ్డు మీదకి వస్తుంటే ఒక్కరు మోహన్ బాబు గారు మీరు కంగారు పడకండి మేము మాట్లాడతాం అని
ఒక్కరు ఆయనతో ఇంతమంది యాక్ట్ చేశారే, ఇంతమంది ఆయనకి సపోర్ట్గా ఉన్నారు, ఒక్కరైనా వచ్చారా? కనీసం రియాక్ట్ ఆయన బాధ 78 ఏళ్ళండి ఆయనకి. 3 ఏళ్ళు ఉంటాడో 10 ఏళ్ళు ఉంటాడో 15 ఉంటాడో చిరంజీవిగా బతకాలని అనుకుంటాం, పోలనుకోరు. అలాంటిది ఎంత కుంగిపోయి ఎంత ఉంటారు. సో మనం కూడా ఆలోచించాలి, అవతల పర్సన్ ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు, సార్ మీరు బాధపడకండి, కాస్త అట్లా కూర్చోండి, మేమందరం మీకున్న మీడియాగా మేము సర్దుమణుగుతామని మనమందరం చేతులు కలపాలి. అంతేగాని అతని దగ్గరికి వెళ్ళి అతని మైక్ ముందు పెట్టి అతన్ని కొట్టాడు, అతను ఇది చేశాడు అని చెప్పి అతను అనడం చాలా తప్పండి, నిజంగా చాలా తప్పు. ఇప్పుడు ఇదంతా న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, లేకపోతే మనం మాట్లాడం కదా. ఈ గొడవైనా ఎవరో ఒకరు వెళ్ళి సర్దుమణిగి ఆ తండ్రి కొడుకుల్ని కలిపి ఆయనకు ఒక మనశ్శాంతి, మనోజ్ గారికి ఒక మనశ్శాంతి, వాళ్ళ వైఫ్కి ఒక మనశ్శాంతి ఇచ్చి, ఇదంతా ఆస్తి గొడవలు అంటే ఆస్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనోజ్కి? ఆయన సంపాదిస్తేనే ఆస్తి వచ్చింది. నువ్వేమి యాక్ట్ చేసి నువ్వు ఆస్తి సంపాదించుకుంటే నీ పిల్లలకి నీ పిల్లల్ని పెట్టుకో. తండ్రి ఆస్తి మీద హక్కు ఉండదు, తాతల ఆస్తి మీద మనవడికి ఉంటుంది. తండ్రి ఆస్తి తండ్రి ఎవరికి, కుక్క వాళ్ళ ఇంట్లో పెంచుకున్న జోయా కుక్క ఉంటదండి, మనోజ్ గారు పెంచుకో, ఆ కుక్క పేరు మీద రాసినా నీకు హక్కు ఉండదు. మంచులక్ష్మి గారు పెంచుకుంటే నవాబు దాని పేరు మీద రాసినా కూడా హక్కు ఉండదు. అందరికీ బాధే కదా, ఎవరు అడుగుతారు కదా సార్ ఏందండి ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఎంత జరుగుతున్నా కానీ లక్ష్మి అసలు రియాక్ట్ అవ్వలేదు. ఆమె మంచులక్ష్మి గారి గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, షీ నో హౌ టు బిహేవ్. కూతుర్ని నమ్ముతాడు ఆయన చాలా. సో ఎక్కడో ఒక కూతురు నా పరువుని కాపాడుతుంది అనుకునే క్యారెక్టర్ అయింది. మంచులక్ష్మి గారు రాలేదు అంటే ఆమె ఈ గొడవని సర్దుమనుకోవడానికి చూస్తున్నారనే కారణం, అంతేగాని ఆమె గురించి చెడు వార్తలు చాలా రాస్తున్నారు. ఆమె ముంబైలో ఉంది, ఆమె ఎంజాయ్ చేస్తుంది, ఇవన్నీ పట్టించుకోవట్లా. తండ్రికి ఆమెకి చాలా గొడవలు ఉన్నాయి, అన్నకి ఆమెకు చాలా గొడవలు ఉన్నాయి, అన్న భార్య ఆమెను ఏదో అనేసింది. ఛానల్లో నేను కూడా చూసానండి, నేను అంతా చూస్తా ఎవరు నా తమ్ముడు జోలికి వచ్చేది, అవన్నీ ఏమీ లేదండి. ఆమె ఒకటి చెప్పనా, తమ్ముళ్ళ కన్నా ముందు పుట్టింది మంచులక్ష్మి గారు. మంచులక్ష్మికి ప్రాణం నాన్న తర్వాతే తమ్ముళ్ళు, నాన్న తర్వాతే ఆమెకి. ఎవరైనా కూడా కూతురికి తండ్రి మీద ప్రేమ చాలా ఉంటుందండి, అది నార్మల్ సహజం. అలాంటిది ఈ వయసులో ఆయన్ని సంతోష పెట్టాలని చూస్తుంది కానీ గొడవలు పెట్టుకోవాలని చూడదు. ఆమె రాకపోవడానికో ఆమె లేకపోతే వచ్చి మనకు తెలియకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి, కానీ బ్యాక్ ఎండ్ లో ఆమె చేసేది ఆమె చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ గొడవ అంతటికి కూడా ఆమె సర్దు మణిగిస్తుంది, ఆమె చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఆవేశపరలే, తండ్రి బుద్ధిలే కదా కొడుకు వస్తుంది, తప్పు కాదు అది, కానీ ఇద్దరు ఆవేశపరలే. కానీ మోహన్ బాబు గారికి ఏంటంటే ఏజ్తో వచ్చిన ఆవేశం, ముందుండే ఆవేశం కాదు, అది బాధతో కూడిన ఆవేశం. ఈ అబ్బాయి ఏంటంటే ఎవడో చెప్పుడు మాటలు విని, చుట్టుపక్కల వాళ్ళు చెప్పుడు మాటలు వింటారు కదా, ఆ చెప్పుడు మాటలు విని ఒక 2 పెగ్గులు తాగొచ్చి గొడవ చేసుకున్నాడే తప్ప ఏ ఉండదు. సో ఇవన్నిటినీ మనం సర్దు మనగాలని ఒక మీడియా పర్సన్గా నేను కోరుకుందాం. ఒక మీడియాగా ఆ ఫ్యామిలీకి మన సపోర్ట్ ఉండి అండదండలుగా, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా రాకుండా మన మీడియా పర్సన్స్గా మనం ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటే, అంటే చెడుగా ఇప్పుడు జరిగిందే చెప్పండి, యాడ్ చేసి చెప్పద్దు. సో జరిగింది చెప్తే ఇటుపక్క సపోర్ట్ ఉంటుంది, అటుపక్క సపోర్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫైన్, ఇలాంటి పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా గొడవలు జరుగుతాయి, దానికి మీడియా వాళ్ళు సద్దుమణిగిచ్చారని మనకే మంచి పేరు వస్తుంది. అంతేగాని మాలలో వేసుకునే వ్యక్తిని కొట్టారు, దీని మీద మేము కేసు వేస్తాం, ఆ విజువల్స్ అన్ని చూపించి నీకు ఈరోజు డబ్బులు వస్తాయి, రేపు పొద్దున్న రోజున ఆ ఖర్చు నేను వెంటాడుతుంది, అది వెంటాడుతూనే ఉంది ఇప్పటిదాకా. అందుకే నీ ఛానల్ అంత అధక్ పతాలానికి వెళ్ళిపోయింది, ఎవరు చూడట్లా ఆ ఛానల్ని. ఒకప్పుడు ఆ ఛానల్లో వేసే న్యూస్లే చూస్తున్నారు, ఇప్పుడు ఎవరు అది తప్ప మీరు అందరూ చూస్తున్నారు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్ టు సమ్ పీపుల్, యూ హ్యావ్ ఎ రైట్, but there is a sentence formation to ask some question to a people. Do not indulge. ఎవరయ్యా తొంగి చూడమనింది మిమ్మల్ని వెళ్ళి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నువ్వు చూడబట్టేగా నేను మాట్లాడుతున్నా, నేను వెళ్ళి చూడలేదుగా, కరెక్టే కదా. వాళ్ళ ఇంట్లో బొక్కలు పెట్టి నువ్వు చూస్తున్నావు, నువ్వు చూడబట్టేగా నేను మాట్లాడుతున్నా, 10 మంది మాట్లాడుతున్నారు. నువ్వు చూడకపోతే వాళ్ళు వచ్చి బయట చెప్తే, ఇప్పుడు మంచు మనోజ్ గారు వెళ్ళి నా తండ్రి నన్ను కొట్టారని సోకాల్ ఛానల్కి కంప్లైంట్ ఇస్తే ఇంత జరిగింది, నువ్వు ఇంటికి వెళ్ళి చూసావా మోహన్ బాబు గారు చెప్తూ కొట్టారని? మీరు చేయబట్టే కదా వాళ్ళ బతుకులు ఇట్లా రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే, సో ఎన్ని పక్కన పెట్టేద్దామండి, వాళ్ళకుండే బాధకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ అండదండలు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఏ హీరో అయినా ఏ సెలబ్రిటీ అయినా కూడా నెగిటివ్గా ఎప్పుడు చెప్పాలి నువ్వు?
అక్కడ నిజం ఉంటే చెప్పాలి. ఆయనే వచ్చి చెప్తున్నాడు, మా ఇద్దరి మధ్య గొడవలు జరగలేదండి, నా కొడుకు నేను కొట్టలేదు, నేను నా కొడుకుని కొట్టలేదు, ఘర్షణ జరిగింది. ఘర్షణ వేరు, కొట్లాట వేరు. అలాంటిది నా ఇంటికి వచ్చి నా అనుచరులు, నా ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద నువ్వెవడి కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఇవ్వాలి? అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా, మీరు నువ్వు వెళ్ళి తొంగి చూసావా అని. ఆబ్వియస్లీ. సో ఇందాక ఐ మీన్ ఈవినింగ్ సమ్ ఛానల్ పెన్ కెమెరాతో ఒక పని మనిషిని ఇంటర్వ్యూ చేసి, సో స్టార్టింగ్లో నేను అన్నాను కదా, సో ఫస్ట్ దిస్ ఈస్ వాట్ మై పాయింట్ ఇస్. ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ వెంకీస్వామి గారు, మీరు సార్ నేను ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాను, నా ఇంట్లో ఒక అన్యాయం జరిగింది రండి, ఆబ్వియస్ గా వస్తుంది. ఏదో ఒక చిన్న అగ్గిపుల్ల ఇలా వెలిగింది అని చెప్పి నువ్వు అన్ని దీపాలు వెలిగించేస్తావా? నువ్వు వెళ్ళిపోతావా? నీకు ఒక రైట్ ఉంది, ఒక జర్నలిస్ట్ ఉంది, ఒక ఛానల్ గా నీకు పేరుందని చెప్పి నువ్వు పెనకనాలు పెట్టుకొని వెళ్ళిపోతావా లోపలికి? దీనికోసం ఆ డబ్బు నీకు కడుపుకి నిండుతుందా? సరే వెళ్ళావు, కరెక్టే, ఓకే, ఒప్పుకుంటా, కెమెరా ఉందన్న సంగతి కూడా తెలియకుండా ఒప్పుకుంటా. దానివల్ల నీకేం ఉపయోగం? రేపొద్దున ఎదగలవా నువ్వు? ఇంతెందుకు ఆయన వచ్చి, బాబు మీరందరూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నాకు నా కొడుకు ఎప్పుడైనా కలిసి ఉంటాము, నా కొడుకు వాడు, మీరే ఎదవలు అవుతారా అని ఆయన చెప్తున్నాడు ఒక పక్క వచ్చి. అయినా నువ్వు వేస్తుంటే న్యూస్లు, అయినా నువ్వు ఏదో చేసేయాలి. మోహన్ బాబు గారి ఇంట్లో ఇంకా హత్య జరిగిపోయింది, మంచు మనోజ్ గారు నీ మోహన్ బాబు గారు పిస్టోల్తో పేల్చేశారు, సిపి గారు ఆయన గన్ సీజ్ చేయమని చెప్పారు. అది ఏం వాడాడండి? సరే నువ్వు కొత్తగా పెళ్ళయింది, బిడ్డ పుట్టింది, సంవత్సరం అయ్యింది, అంతా బాగానే ఉంది. ఆయన మంచితనం గురించి నీకు తెలియదా అమ్మ? కొడల్ని కొట్టాడా? కొడితే విరానిక ఉంటుందా? ఆయన కన్నా ఎక్కువ ఆస్తి పరిలాలింది అమ్మాయి విరానిక. అమ్మాయి ఎడ్యుకేషన్ ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా అంత స్టేజ్కి రారు. మంచు విష్ణువర్ధన్ బాబు గారు ఆయన తెలివితో భార్య ఇచ్చిన సపోర్ట్తోనే ఇంత ఎదిగారు. తండ్రి క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంతమంది విద్యా సంస్థలు నడుపుతూ విద్యను అందిస్తున్నారు. విద్యాదానం అనేది ఎంత గొప్పది తెలుసా అండి? అతనంత మోసగాడు, అతనంత నీచుడైతే అతనికి అంత డబ్బు సంపాదించి పెడతారా? మీరందరూ అంటారు కదా, మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు, మంచు లక్ష్మి గారు వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, వాళ్ళకెవ్వరు సపోర్ట్ ఇవ్వరు, ఫినాన్షియల్. ఎటు నుంచి వస్తుంది డబ్బు? కష్టపడి సంపాదిస్తేనే ఇక్కడ డబ్బు వస్తుంది. నువ్వేం దోచి పెడుతున్నావు బయటకు వచ్చి? ఏం సామి ఏం మాట్లాడుతా అంటారు? వాళ్ళు ఎదిగి వాళ్ళది వాళ్ళు ఒకరు పొట్టరు కొట్టారా లేదా అని నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు వచ్చి శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా గందరగోళం జరిగిపోతుంది, చాలా అవకతవకలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయాలి, డాష్ చేయాలి. నీ తండ్రి మీద నువ్వు ఆలోచన ఆ కూడే తిన్నావు ఇంతకాలం, నువ్వు అదేగా పొట్టకు తిన్నావు. పెళ్ళై నీకు సంవత్సరమే, దానికి ముందంతా ఆ కూడేగా నువ్వు తిన్నావు. మీ అమ్మగారు పెడితేనేగా నువ్వు అన్నం తిన్నావు, ఆ బియ్యమేగా నువ్వు వండుకొని తిన్నావు. ఇప్పుడెందుకు నువ్వు వచ్చి తప్పులు లెక్కలు చెప్తున్నావు? దేవుడు చూడడా? దేవుడు లేడా? నీ తండ్రి పోతే నష్టం మీడియాకి కాదు, జనాలకి కాదురా, నీకు నష్టం. అంత క్షోభ పెడుతున్నావు మనిషిని నువ్వు. కేవలం మందు బానిస, పెళ్ళం బానిస, అంతేనండి. సో ఇవన్నిటి వల్ల నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడుకుంటూ పోతే చాలా బాధ, కోపం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నాకు వస్తాయి. కానీ సో వీలైనంత వరకు సాయం చేయండి, వాళ్ళకి సపోర్ట్ని ఇవ్వండి. ఆ గొడవలో మన మీడియా మిత్రులందరూ కలిసి మీకెంతవరకు పాజిటివ్గా చెప్పుకుంటారు, ఎవరి సైడ్ అయినా కూడా, అటు సైడ్ అయినా ఇటు సైడ్, వాళ్ళని చేయండి తప్ప మీరు గాయపరుచుకునే స్టేజ్కి తీసుకొచ్చి మన మీడియాని దిగజార్చకండి. ఒక తండ్రి కొడుకుల మధ్య సమస్య ఆ దేవుడే సాల్వ్ చేస్తాడు, ఆయన నమ్ముకున్న ఆ షిరిడి సాయే సాల్వ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఇందులో ఏ కుటుంబ సభ్యులైనా వాళ్ళందరూ లాస్ట్కి ఒకటే అవుతారు. ఆయన తండ్రి, ఆ అబ్బాయి కొడుకు తండ్రి కలుస్తారు, కలిసే ఉంటారు.